పిల్లలు ఏడుస్తున్నారు హలాహలం కాల్చేస్తోందని. కాబట్టి పార్వతి నేను ఆ హలాహలం పుచ్చేసుకుంటాను. ఏ అంటే పార్వతీదేవి అంది మీ ఇష్టం వచ్చినట్టు చెయ్యండి. ఇక్కడ వరకు విన్నాడు పరీక్షిత్. శుకుడు భాగవతం చెప్తుంటే ఆగండి 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 అడ్డుపడ్డ అసలు పరీక్షిత్. ఏమన్నారు? పార్వతీదేవి మీ ఇష్టం వచ్చినట్టు చెయ్యండి అందా. హలాహలం తినేస్తానంటే అది ఏమైనా మధుర పానీయమా, కొబ్బరి నీళ్ళ? అది దానికి ఎదురొస్తే కాలిపోయారు. హాలాహలం పుచ్చుకుంటే పరమశివుడికి ఏమైనా అయితే ఆవిడ ఐదో తరం ఏమవుతుంది? ఆడదానికి ఐదో తరం కన్నా గొప్పదేముంటుంది? అటువంటిది ఆవిడ తన యొక్క సౌభాగ్యానికి కారణమైనటువంటి పరమశివుడి యొక్క ప్రాణాల్ని లోకాల మర్యాద కోసమని వాళ్ళ క్షేమం కోసం పణంగా పెట్టిందా? తాగేమందా? ఎలా తాగమందండి అని అడిగాడు. అంటే శుకమహర్షి అన్నారు, అది మృంగిడిది హలాహలమని, మృంగిడివాడు శివుండని ఆవిడికి తెలుసు. మింగుతున్నది హలాహలమని తెలుసు. మృంగిడివాడు విభుండని, మింగుతున్నవాడు తన భర్తే అని తెలుసు. అయినా కూడా మృంగమనే సర్వమంగళ మంగళసూత్రమునెంతమది నమ్మినదో. ఆవిడ తాగేవయా అంది. ఎందుకో తెలుసా? తన మంగళసూత్రం మీద ఆవిడికి అంత నమ్మకం. లోకంలో ఏ ఆడదాని మెడలోనైనా మంగళసూత్రం నిలబడితే అది ఎవరి వలన అంటే అమ్మవారి యొక్క అనుగ్రహం చేత మంగళసూత్రాలు నిలబడతాయి. అందుకే ఎవడికైనా గండకాలం ఉంటుంది. లోకంలో జన్మించినటువంటి నక్షత్రాన్ని బట్టి గండకాలాలు వస్తూ ఉంటాయి. గండకాలంలో భర్త శరీరం పడిపోకుండా రక్షించుకోగలిగిన శక్తి ఎవరి చేతిలో ఉంటుందంటే ఆడదాని చేతిలో ఉంటుంది. అందుకే లలితా సహస్రంలో అమ్మవారికి ఒక నామం ఉంది. అందులో పులోమజార్చిత అని ఒక నామం. ఆమెకి పులోమజ అని పేరు శచీదేవికి, ఇంద్రుడి భార్యకి. ఆమె చేత లలితాదేవి ఆరాధింపబడుతూ ఉంటుంది. ఇంద్రుడికి అంత గొప్ప వైభవం ఎందుకు వచ్చిందంటే ఆయన భార్య అమ్మవారిని పూజ చేస్తుంది కాబట్టి.